ఎవ్రీవన్, ఈరోజు మరొక 10 వొకాబులరీతో మీ ముందుకు మరొక వీడియో తీసుకురావడం జరిగింది. ఆల్రెడీ ఐ హావ్ గివెన్ like 4 to 5 videos to in the previous classes. Today I have taken 10 more vocabulary in this session. Okay, so the first one is ruthless. సార్, రూత్లెస్ అంటే అర్థం ఏంటంటే దయలేని, అంటే కనికరం లేని, జాలి లేని, ఇలాంటి సందర్భంలో మనం రూత్లెస్ అనేటువంటి పదాన్ని యూజ్ చేస్తూ ఉంటాం. సో ఎగ్జాంపుల్గా మనం చూస్తే కనుక దే ఆర్ రూత్లెస్ పీపుల్. దే ఆర్ రూత్లెస్ పీపుల్ అంటే ఇది ప్రజెంట్ కంటిన్యూషన్స్లో మనం యూజ్ చేయడం జరిగింది. వాళ్ళు దయలేని వాళ్ళు, వాళ్ళు కనికరం లేని వాళ్ళు, ఇలాంటి సందర్భంలో రూత్లెస్ అనేటువంటి వర్డ్ని యూజ్ చేయడం జరుగుతుంది. సో దెన్ సెకండ్ వన్ ఈజ్ మార్వెలస్. మార్వెలస్ అంటే అద్భుతమైన, ఫెంటాస్టిక్, ఇలాంటి దీనికి సినానిమ్స్గా యూజ్ చేస్తుంటాం. ఫ్యాబ్యులస్, ఫెంటాస్టిక్, ఇలాంటి వర్డ్స్ అన్నీ కూడా. సో మరి ఇది మనకి వచ్చేసి మార్వెలస్ అనేటువంటి వర్డ్ అర్థం ఏంటంటే అద్భుతమైన అని అర్థము. సో మరి ఇక్కడ ఒకసారి సెంటెన్స్ రూపంలో చూస్తే కనుక ఈజ్ ప్లానింగ్ ఈజ్ సో మార్వెలస్. ఈజ్ ప్లానింగ్ ఈజ్ సో మార్వెలస్. అతని ప్రణాళిక చాలా అద్భుతంగా ఉంది. అతని యొక్క ప్లానింగ్ చాలా అద్భుతంగా ఉంది. అలానే థర్డ్ వన్ చూస్తే కనుక కాన్షియస్. సో ఒకసారి చూడండి, కాన్షియస్ అంటే అర్థం ఏంటంటే లైక్ స్పృహ గల, అంటే కాన్షియస్ మైండ్ అని చెప్పేసి అంటూ ఉంటారు. ఎలా అంటే స్పృహలో ఉన్నాడు, ఇంకా ఇలాంటి సందర్భంలో మెలకువగా ఉన్నాడు. సో ఇక్కడ కాన్షియస్ అంటే అర్థం ఏంటంటే స్పృహ గల. సో ఇఫ్ యూ సీ దట్ సెంటెన్స్, వాస్ హీ కాన్షియస్ ఎస్టర్డే? వాస్ హీ కాన్షియస్ ఎస్టర్డే? అతను నిన్న స్పృహలో ఉన్నాడా, అతన్న లైక్ మనలో ఉన్నాడా, ఇలాంటి సందర్భంలో కాన్షియస్ అనేటువంటిది యూజ్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ ద ఫోర్త్ వన్ ఈజ్ మిస్చీవియస్. మిస్చీవియస్ అంటే అర్థం ఏంటంటే తుంటరి, అల్లరి, ఇలాంటి సందర్భంలో మిస్చీవియస్ అనేటువంటిది యూజ్ చేస్తుంటాం. అలానే ఇంకా దీనికి సినానిమ్స్గా ట్రబుల్సమ్, ఇలాంటి వర్డ్స్ అనేటువంటి యూజ్ చేస్తూ ఉంటాం. షీ ఈజ్, సో ఇక్కడ ఎస్ అనేటువంటిది ఎక్స్ట్రాగా వచ్చింది, ఒకసారి చూడండి. షీ ఈజ్ మిస్చీవియస్ గర్ల్. షీ ఈజ్ మిస్చీవియస్ గర్ల్. ఆమె చాలా తుంటరమ్మాయి, ఆమె చాలా కుదురు తక్కువ, ఇలా చెప్తూ ఉంటాం మనం. చాలా ట్రికీగా ఉంటుంది, ఇలాంటి సందర్భంలో యూజ్ చేస్తూ ఉంటాం. సో ఆమె చాలా తుంటరమ్మాయి. అదేవిధంగా ట్రికీ. ట్రికీ అంటే అర్థం ఏంటంటే ఇబ్బందికరమైన. ఓకేనండి, సో ఇబ్బందికరమైన, లైక్ ఇట్ ఈస్ అ ట్రికీ టు రిమెంబర్, అంటే ఇబ్బందికరమైన, ఇది గుర్తుపెట్టుకోవడానికి కొంచెం కష్టం, కొంచెం ఇబ్బందికరంగా ఉంది. సో ట్రికీ. సో యువర్ వర్డ్స్ ఆర్ సమ్హౌ ట్రికీ. సో నీ యొక్క మాటలు కొంచెం కష్టతరంగా, ఇబ్బందిగా అనిపిస్తున్నాయి. ఇలాంటి సందర్భంలో ట్రికీ అనేటువంటి వర్డ్ని యూజ్ చేయడం జరుగుతుంది. సో దెన్ సిక్స్త్ వన్ చూస్తే కనుక పోర్టబుల్. సో పోర్టబుల్ మైక్స్, అలానే పోర్టబుల్ టేబుల్స్, ఇలాంటివి యూజ్ చేస్తూ ఉంటాం. పోర్టబుల్ అంటే చాలా తేలికైనది, చాలా చిన్నది అని అర్థము. ఓకేనండి. సో షీ హ్యాస్ ఏ పోర్టబుల్ టేబుల్. షీ హ్యాస్ ఏ పోర్టబుల్ టేబుల్ అంటే ఆమె దగ్గర చాలా తేలికైనటువంటి టేబుల్ ఒకటి ఉంది. అలానే చాలా దాన్ని సునాయాసంగా ఎక్కడికైనా మనం తీసుకెళ్ళడానికి వీలైనటువంటి వాడిని మనం ఏమని అంటామంటే పోర్టబుల్ అని చెప్పేసి అంటూ ఉంటాం. ఓకేనండి. సో దెన్ సూపర్స్టిషియస్. సూపర్స్టిషియస్ అంటే అర్థం ఏంటంటే మూఢనమ్మకం గల, మూఢనమ్మకం. హర్ గ్రాండ్ మా ఈజ్ సో సూపర్స్టిషియస్ అంటే వాళ్ళ నాన్నమ్మ చాలా మూఢనమ్మకమైనది, చాలా మూఢనమ్మకాలని ఎక్కువగా నమ్ముతూ ఉంటుంది. సో ఎవరైనా మూఢనమ్మకం లైక్ నమ్మేటువంటి వాళ్ళని, మూఢనమ్మకాలను నమ్మేటువంటి వాళ్ళని ఏమంటారంటే సూపర్స్టిషియస్ అనేటువంటి వర్డ్తో మనం పిలుస్తుంటాం. అలానే ఇండిజీనస్. ఇండిజీనస్ అంటే అర్థం ఏంటంటే స్వదేశీయమైన, అంటే ఇతర దేశాల్లో కాకుండా మన స్వతహాగా మన దేశంలోనే తయారు చేసిన వాటిని ఏమంటారంటే ఇండిజీనస్. సో స్వదేశీయమైన. ఇండిజీనస్ థింగ్స్ ఆర్ సో డ్యూరబుల్. డ్యూరబుల్ అంటే అర్థం ఏంటంటే మన్నిక గల అని అర్థము. ఓకేనా, దాని యొక్క లైఫ్ స్పాన్ అనేటువంటిది కొంచెం ఎక్కువగా ఉంటుంది డ్యూరబుల్ అంటే. ఇండిజీనస్ థింగ్స్ ఆర్ సో డ్యూరబుల్. స్వదేశీ వస్తువులు చాలా మన్నిక కలవి. ఓకేనా సార్. సో నెక్స్ట్ నైన్త్ వన్ ఒకసారి చూస్తే కనుక పానిక్. సో పానిక్ అంటే అర్థం ఏంటంటే గాబరా, ఒక రకమైనటువంటి ఆందోళన, భయం, ఇలాంటి సందర్భంలో పానిక్ అనేటువంటి వర్డ్ యూజ్ చేస్తుంటాం. మన కోవిడ్ సందర్భంలో లైక్ మన అడ్వర్టైజ్మెంట్స్లో కూడా డోంట్ బి పానిక్ అనేటువంటి వర్డ్స్ చాలా సందర్భాల్లో యూజ్ చేస్తూ ఉండేవారు. డోంట్ బి పానిక్, భయపడకండి, గాబరా పడకండి, ఇలాంటి సందర్భంలో పానిక్ అనేటువంటి లైక్ వర్డ్ని యూజ్ చేయడం జరుగుతుంది.
లైక్ ద 10th వన్ ఈజ్ లావిష్. లావిష్ అంటే అధికంగా ఖర్చు చేసేటువంటి, ఓకేనండి. సో ఎక్కువగా ఖర్చు చేసేటువంటి వాడిని ఏమంటారంటే లావిష్ అని చెప్పేసి అంటుంటారు. హీ ఈజ్ లావిష్ బాయ్ అంటే, సో లైక్ హీ ఈజ్ లావిష్ అని చెప్పినా కూడా సరిపోతుంది. అతను ఎక్కువగా ఖర్చు చేసేటువంటి వ్యక్తి. సో అర్థమయ్యే కదండి 10 మనకి వొకాబులరీ ఏ విధంగా వచ్చిందో. సో ఇఫ్ యూ సీ అగైన్ the 10 words. The first one is ruthless అంటే దయా జాలి కనికరమ్మ లేని, marvelous అద్భుతమైన, కాన్షియస్ సృహగల, మిస్చీవియస్ అల్లరి తుంటరి ఇలాంటి సందర్భంలో, ట్రికీ ఇబ్బందికరమైన, పోర్టబుల్ చాలా తేలికైనటువంటి, అలానే సూపర్స్టిషియస్ మూఢనమ్మకం గల, ఇండిజీనియస్ స్వదేశీయమైన, పానిక్ గాబరా లేక భయం, అలానే లావిష్ సో అధికంగా ఖర్చు చేయటాన్ని లావిష్ అని చెప్పేసి అంటూ ఉంటారు. సో ఐ హోప్ యూ అండర్స్టూడ్ దీస్ 10 vocabulary again very clearly. So students, listen. So if you when you listen this class, you just write on the notes. So again and again you should practice. When you practice this type of vocabulary like thoroughly, then while you're speaking it will be so useful to you in the spoken. Okay, so I hope you will write these vocabulary itself. So thank you so much to give this opportunity. Thank you.